నటుడు ప్రకాష్ రాజ్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. దేశద్రోహులకు ప్రకాష్ రాజ్ మద్దతిస్తారని, తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆయన వెలివేయాలన్నారు. హిందూ సమాజంతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్పై యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన విష్ణువర్ధన్ రెడ్డి చట్టపరంగా అతన్ని అరెస్టు చేసినట్టు తెలిపారు. అయితే అరెస్టుపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్పై విష్ణువర్ధన్ మండిపడ్డారు. దేశద్రోహులకు మద్దతు పలికే ప్రకాష్ రాజ్ రావణ్కు కూడా మద్దతుగా పోస్టు చేయడం సిగ్గుచేటన్నారు. అలాంటి వ్యక్తిని సినిమా పరిశ్రమ నుంచి వెలివేయాలని, అతన్ని బ్యాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ ప్రకటన చేయాలని కోరారు. ఏదో ఒక రకమైనటువంటి ఒక అలజడి సృష్టించాలని హైదరాబాద్ లో నివాసం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక సభకు సంబంధించినటువంటి సభలో మాట్లాడుతూ హిందువులను, హిందూ సమాజాన్ని లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా దేశమంతా కూడా నివ్వెరపోయింది. ఏకంగా హిందువులు, సన్యాసులు, సాధువులను వారితో ఆక్కోకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం అంతా కూడా నిన్నటి నుంచి గమనిస్తుంది. ఈ విషయం మీద రాజ్యాంగబద్ధంగా ఫిర్యాదు చేసినటువంటి ఒక అంశం మీద అరెస్టు చేస్తే దుర్మార్గంగా ఈ దేశ ద్రోహులకు అనేక మందికి మద్దతు ఇచ్చేటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు నేడు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పాలి గాని అరెస్టులు చేస్తారని అనడం సిగ్గుచేటు. గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ గారు ఈ దేశంలో దేశం మీద కుట్రబడినటువంటి యొక్క వ్యక్తులు, ఉమర్ ఖలీద్ లాంటి యొక్క దేశ ద్రోహులు లేదా నిత్యం పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు, సమాజంలో విచ్ఛిన్నం చేసేటువంటి యొక్క శక్తులకు మద్దతు ఇచ్చేటువంటి ఒక వ్యాఖ్యల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక సంఘటనలకు మద్దతు ఇస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి సమాజంలో ఒక చీడపురుగుగా